హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో కాంచన పూజ చేసి తాళిబొట్టుని కళ్ళకద్దుకుంటూ ఉంటుంది. అక్కడికి శ్రీధర్ వస్తాడు. "నువ్వు తాళిని కళ్ళకద్దుకున్నంత మాత్రాన నీ మనసు నన్ను కోరుకుంటుందని నేను అనుకోవట్లేదు కాంచన. ఆడదాని ఐదోతనం ఒక అలంకారం కాదు. జీవితంలో ఒక భాగం. కొన్ని తెలియకుండానే జరుగుతాయి. పెళ్లి కాకముందు ఆడదాని జీవితంలో దేవుడు, గురువు, అమ్మ, నాన్న దైవంగా ఉంటారు. పెళ్ళైన తర్వాత భర్త దేవుడు, గురువు, అమ్మ, నాన్న దైవంగా ఉంటారు. అంటే ఆడది ఎంత ఉన్నతంగా ఆలోచిస్తుంది అంటే అంతకు ముందు వరకు పరిచయం లేని ఒక మనిషిని పరిచయం చేసుకొని తన జీవితాన్ని అతనికిచ్చేసి తన జీవిత భాగస్వామిని చేసుకుంటుంది. దేవుణ్ణి కూడా వెనక్కి నెట్టేసి ఆ స్థానాన్ని కూడా భర్తకే ఇస్తుంది. అలాంటి విలువలు కలిగిన హైందవ స్త్రీని భార్యగా పొందడం నా పూర్వజన్మ సుకృతం. అలాంటి భార్యని దూరం చేసుకోవడం ఈ జన్మలో చేచేత చేసుకున్న పాపం. భార్య విషయంలో తప్పు చేస్తే ఆ పాపాన్ని ఎలా కడుక్కోవాలో ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు కాంచన అని అంటా ఉంటే, కాంచన ఎందుకో తెలుసా? ఆడదానికి జరిగిన అన్యాయం పాపం కిందకి లెక్కరాదు అని శాస్త్రాలు రాసిన వాళ్ళు కూడా అనుకోనుంటారు అని అంటది. అప్పుడు శ్రీధర్, చేతి రాతలో రాసే రాతలు వాస్తవంగా జరుగుతాయా? బ్రహ్మ ఏనాడో రాశాడు. ఇంత అదృష్టంతో పాటు ఇంత దురదృష్టాన్ని కూడా జాతకానికి ముడేశాడు. కాసిన్ని నవ్వులతో పాటు కాసిన్ని కన్నీళ్లను కూడా తోడిచ్చి పంపాడు. నవ్వే కాలం అయిపోయింది, ఇప్పుడు కన్నీటి కాలం నడుస్తుంది అని అంటా ఉంటే, కాంచన ఏ కాలం నడిచినా బ్రతుకైతే ఆగదు కదండి అనగానే శ్రీధర్, బ్రతుకంటే ఏంటి కాంచన? ఊపిరి పీల్చుకోవడమేనా? నీకు తెలియదేమో, నా అనుభవంతో చెప్తున్నాను విను. కొందరిని ఊపిరి బతికించలేదు, కొందరిని చావు చంపలేదు. మనసు శిథిలమైన వ్యక్తి శిలతో సమానం అని అంటా ఉంటే, కాంచన కన్నీళ్లు పెట్టుకుంటూ, అప్పుడు ఇంకా ఏ బాధ ఉండదు కదా అని అంటది. అప్పుడు శ్రీధర్, శిలకి బాధలుంటాయి కాంచన అని అంటా ఉంటే, కాంచన చమురున్నంతసేపే దీపం వెలుగుతుంది. చమురు కదలదు, దీపము కదలదు, కాని వెలుతురు మాత్రం రెక్కలు విప్పుకొని విహరిస్తుంది. ఎంత దూరం కనిపించగలిగితే అంత దూరం ప్రయాణిస్తుంది. చమురు ఆగిపోయిందో దూరం చీకటవుతుంది. అప్పుడు ప్రమిద కూడా గుడ్డిదైపోతుంది అనగానే దీపం కొండెక్కిపోతుంది. కాంచన ఏడుస్తూ తన రూపాన్ని కూడా తను చూసుకోలేదు. అలాంటి చీకట్లో ఒంటరిగా మిగిలిపోయిన గుడ్డి దీపం లాంటిదాన్ని నేను అనగానే శ్రీధర్, ఈ మాట నిజమే అంటూ కూర్చొని ప్రమిదలో ఆయిల్ పోసి దీపం వెలిగిస్తాడు. కానీ ఇప్పుడు ముందన్న మాట నిజం కాదు. దీపం ఆరిపోయింది, నేను మళ్ళీ దానికి జీవం పోశాను. దాని వెలుగు రెక్కలు విప్పుకొని ఎంత దూరమైనా ఎగరొచ్చు. ఇప్పుడేమంటావు అని అడుగుతాడు. కాంచన, దీపం వెలిగించడానికే వచ్చారా అని అడుగుతుంది. వెంటనే శ్రీధర్, వెలుగునివ్వడానికి వచ్చాను అనగానే కాంచన, ప్రమిదకా అని అంటా ఉంటే, ఆ ప్రమిద వెలిగించే నా ప్రాణానికి అని అంటాడు. కాంచన, నేను ఎదురు చూడడం లేదు అనగానే శ్రీధర్, ప్రకృతిని పర్మిషన్ అడిగి హేమంత ఋతువు రాదు. అది కాలధర్మం, ఇది భర్త ధర్మం అని అంటా ఉంటే, కాంచన సూటిగా మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, మీకేం కావాలి అనగానే శ్రీధర్ సూటిగా ఒకటే సమాధానం, నువ్వే కావాలి అని అంటా ఉంటే, కాంచన వివరణ లేదా అని అడుగుతుంది. నువ్వు రెడీ అయితే బయలుదేరం కాంచన. ఎక్కడికి అని కాంచన అడుగుతుంది. మా అత్తగారింటికి అనగానే కాంచన, నేను రానని కార్తీక్తో చెప్పాను అని అంటా ఉంటే, శ్రీధర్ నిన్ను తీసుకురమ్మని మా బావ చెప్పాడు. అంటే మీ అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు. నేను రానని చెప్పండి అనగానే శ్రీధర్, దూరంగా ఉంటే ఇలాగే ఒంటరిగా బాధపడాలి, దగ్గరగా ఉంటే కనీసం ధైర్యమన్నా చెప్పొచ్చు అనగానే కాంచన ఏడుస్తూ, ధైర్యం చెప్పేంత ధైర్యం నాకు లేదు అని అంటది. అప్పుడు శ్రీధర్, కొన్నిసార్లు ధైర్యం మాటలతోనే చెప్పనవసరం లేదు కాంచన, మనిషి పక్కనుంటే చాలు ధైర్యంగా ఉంటుంది. వదిన ముఖం నేను చూడలేనండి అని కాంచన అంటా ఉంటే, శ్రీధర్, చూడు కాంచన, మనిషి జీవితం చాలా చిన్నది. ఉన్న క్షణాలు ఎంత దూరంగా ఉంటే లేని క్షణాలు అంతకు మించి బాధపడాల్సి వస్తుంది. నువ్వు వస్తావనే నమ్మకంతోనే మీ అన్నయ్య నన్ను పంపించాడు. నువ్వు రాకపోతే అక్కడ నీకోసం చాలా మంది బాధపడతారు.
నువ్వొచ్చి సంతోషపెడతావో, రాకుండా అందరిని బాధ పెడతావో ఒక్కసారి ఆలోచించు. నేనైతే నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. తీసుకొనే వెళ్తాను అని నిలబడి ఉంటాడు. కాంచన వైపు చూస్తా ఉంటే కాంచన ఆలోచిస్తా ఉంటది. ఇటు దీప కూరగాయలు కట్ చేస్తా ఏడుస్తా ఉంటది. సుమిత్ర దీపాతో నీతో చెప్పాడో లేదో కార్తీక్‌కి తాటి బెల్లంతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం. దీపేమో సుమిత్ర అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తా ఉంటది. నేను కన్ను మూసేటప్పుడు నేను చూసే ఆఖరి రూపం నా కూతురిదే అయ్యుండాలి అని అంటదిగా. అది గుర్తుకు తెచ్చుకుంటూ ఏడుస్తా ఉంటది. సుమిత్ర ఏమో దీపా నువ్వు చెకప్‌కి వెళ్తన్నావా? అని అడుగుతది. అప్పుడు దీప అమ్మా నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? అనగానే సుమిత్ర నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నన్ను అడగనా అంటావేంటి? అని అంటా ఉంటే దీప నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. చెకప్‌లకి వెళ్తున్నాను. నా గురించి పట్టించుకోవడానికి నా భర్తున్నాడమ్మా అనగానే సుమిత్ర అదృష్టవంతురాలివి అని అంటది. అప్పుడు దీప ఈ అదృష్టవంతురాలికి మరో వరం కూడా ఇవ్వండి. ఏంటది అని సుమిత్ర అడుగుతది. దీప కొద్ది రోజులు నేను మీ ఇంట్లోనే ఉండొచ్చా అని అడుగుతది. అప్పుడు సుమిత్ర ఎందుకు అని అంటే నేను మీతోనే ఉంటూ మీ ముందే ఉంటూ మీకేం కావాలో చూసుకోవడానికి అనగానే సుమిత్ర అంతగా నాకేదైనా అవసరమైతే చూసుకోవడానికి నా కూతురుంది కదా అని అంటా ఉంటే దీప మీ నమ్మకాన్ని నిజం చేయడానికే నేను అడుగుతున్నాను. నా నమ్మకం నిజం చేయడానికా అని సుమిత్ర అంటా ఉంటే శౌర్య అక్కడికొచ్చి అమ్మమ్మ అని అంటది. సుమిత్ర ఏమో ఏమైందే అనగానే శౌర్య దీప మొహం వైపు చూస్తది. అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? అమ్మమ్మ ఏమైనా అందా అని అంటా ఉంటే సుమిత్ర వసే మీ అమ్మని నేనేమంటానే? శౌర్య ఏమో ఎవరూ ఏమీ అనకుండా ఊరికే ఎవరైనా ఏడుస్తారా? ఇది నిజమే. ఏం దీపా ఎందుకు ఏడుస్తున్నావు అనగానే దీప ఏడవడం లేదమ్మా ఉల్లిపాయలు కోస్తున్నా కదా అందుకే కంట్లో నీళ్లు తిరిగాయి అనగానే సుమిత్ర ఈ మాట నీ కూతురికి చెప్పు లేదంటే నిన్ను నేనేడిపిస్తున్నా అనుకుంటుంది అని అంటా ఉంటే శౌర్య సారీ అమ్మమ్మ అని అంటది. సారీ ఎందుకే? కూతురంటే నీలాగే ఉండాలి. తల్లికి కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా తోడుగా ధైర్యంగా నిలబడాలి అని అంటా ఉంటే దీప అందుకే నేను మీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను అనగానే సుమిత్ర నా మీద నీకెంత ప్రేముందో నాకు తెలుసు. కానీ నాకు నా కూతురుంది కదా తను చూసుకుంటుందిలే. దీపేమో తనలో తాను జోష్న మనసేంటో తెలిస్తే దాన్ని దగ్గరికి కూడా రానివ్వవమ్మా. ఈ నిజం ఎన్నాళ్ళో దాగదు. బయటపడే రోజు దగ్గరలోనే ఉంది అని అనుకుంటూ ఉంటది. సుమిత్ర ఏమో శౌర్యని ఇంతకీ నువ్వు నన్నెందుకు పిలిచావే అని అడుగుతది. వెంటనే శౌర్య నీకొక సర్ప్రైజ్ ఉంది రా అమ్మమ్మా. సర్ప్రైజా ఏంటది అని సుమిత్ర అడుగుతది. నానమ్మ తాతయ్య వచ్చారు అనగానే సుమిత్ర నవ్వుతూ వదినొచ్చిందా అని అడుగుతది. అవునమ్మమ్మ హాల్లోనే ఉన్నారు. నీకు చెప్పమని తాత చెప్పారు అని శౌర్య అనగానే సుమిత్ర రానన్న మనిషిని ఎలా రప్పించారు? పద చూద్దాం అనగానే శౌర్య నువ్వు రా అమ్మా అని అంటది. అందరూ వెళ్తారు. శివనారాయణ మీ అమ్మ ఎవరి కోసం వచ్చిందో మీ మావయ్యకి తెలుసులేరా అని అంటా ఉంటే సుమిత్ర వాళ్ళు వస్తారు. సుమిత్ర కాంచన చేయబట్టుకుని వదిన మీ అన్నయ్య రమ్మని చెప్తే నువ్వు రానన్నావంట అనగానే కాంచన ముందు నువ్వు కూర్చో వదినా అని అంటది. వెంటనే సుమిత్ర నన్ను నువ్వు పేషెంట్లా చూడకు. ముందు నువ్వెందుకు రానన్నావో చెప్పు అని అంటా ఉంటే కాంచన మనకిష్టమైన వ్యక్తి మనతో ఉన్నా మనకి దూరంగా ఉన్నా వాళ్ల తాలూకా జ్ఞాపకాలెప్పుడు మనతోనే ఉంటాయి. శ్రీధర్ ఏమో తనలో తాను నా జ్ఞాపకాలతో పాటు నేను నీతోనే ఉండాలనే నా ఆశ అని అనుకుంటాడు. కాంచనేమో సుమిత్రతో నువ్వు నాకు వదినవి మాత్రమే కాదు మంచి స్నేహితురాలివి కూడా. ఆ భగవంతుడి దయ వల్ల నీతో చాలా అందమైన జ్ఞాపకాలే ఉన్నాయి. నిన్ను తలుచుకున్న ప్రతిసారి నీ పెళ్లి జరిగిన రోజుల్లో బారసాల రోజుల్లో పట్టు చీర కట్టుకొని అమ్మవారికి పూజ చేస్తున్న రోజుల్లో నువ్వు నేను బాల్కనీలో కూర్చొని ఓ మంచి కాఫీ తాగుతూ మనం సాయంత్రాలు గడిపిన రోజులన్నీ నాకు గుర్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి వదినా. నిన్ను చూడాలంటేనే ధైర్యం సరిపోవడం లేదు అనగానే సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ నేను చచ్చిపోతాననుకుంటున్నావా అని అంటది. వెంటనే కాంచన సుమిత్ర నోటికి చేయి అడ్డు పెట్టి వదినా ఇలాంటి మాటలు నీ నోటి నుండి రాకూడదు అని అంటా ఉంటే సుమిత్ర మీరందరూ నాతోనే ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది అనగానే కాంచన అందుకే కదా నేను వచ్చాను.
పారు ఏమో ఆ వదిన కోసం ఏం తెచ్చావో అని అడుగుతది. కాంచన వస్తూ వస్తూ అమ్మవారి గుళ్ళో వదిన పేరున అర్చన చేయించి అమ్మవారి రక్ష తీసుకొచ్చాను అనగానే శౌర్య అది కట్టుకుంటే అమ్మమ్మకి ఏమీ కాదా అని అడుగుతది. వెంటనే కాంచన ఏం కాదే, ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అమ్మమ్మతో ఉండి అమ్మమ్మని రక్షిస్తాయి. కానీ అమ్మవారు మీ అమ్మమ్మకి కన్న కూతురు రూపంలో ఇంతకంటే పెద్ద రక్షే ఇచ్చారు. ఇప్పుడు మా అందరికంటే నీదే పెద్ద బాధ్యతే అనగానే కార్తీక్ అవునమ్మా, అందరికంటే కన్న కూతురుదే పెద్ద బాధ్యత. పారు ఏమో జోష్నాతో మెల్లిగా కన్న కూతురు కన్న కూతురు అంటూ పెన్నుతో గుచ్చినట్టు మాట్లాడుతున్నాడేంటే అనగానే జోష్న సైలెంట్గా ఉండు గ్రాని అని అంటది. పారు అంతకు మించి మనం చేసేది కూడా ఏమీ లేదు కదే. శౌర్య నానమ్మ అమ్మమ్మకి తెచ్చిన రక్ష కట్టు అనగానే కాంచన చెయ్యి వదిన అని చెప్పి కడతది. కట్టేసి నీకేం కాదొదినా, పంతులు గారు ఆశీర్వదించేటప్పుడు దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ ఆయుష్మాన్ భవ అని దీవిస్తారు కదా, నువ్వు దీర్ఘ ఆయుష్తో దీర్ఘ సుమంగళిగా మాతోనే ఉంటావు వదినా అని చేతికి ముద్దు పెట్టుకుంటది ఏడుస్తూ. సుమిత్ర కూడా కాంచన చేయి పట్టుకొని ఏడుస్తూ ముద్దు పెట్టుకుంటది. కాంచన అన్నయ్య వదిన్ని హాస్పిటల్లో ఎప్పుడు అడ్మిట్ చేస్తున్నారు అనగానే దశరథ అడ్మిట్ చేయాలి అంటే ముందు రిపోర్ట్స్ రావాలి కదమ్మా అని అంటా ఉంటే కాంచన మరి ఆ రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి అన్నయ్య అని అడుగుతది. ఈ పాటికే రావాలమ్మా, కొంచెం లేట్ అయింది అని అంటా ఉంటే కార్తీక్ అన్ని రకాల టెస్ట్లు 1కి 2 సార్లు టెస్ట్ చేసి మరి ఫైనల్ రిపోర్టు ఇవ్వాలి కదా మామయ్య, అంత తొందరగా ఎలా వస్తాయి అని అంటా ఉంటే శ్రీధర్ ఎన్నిసార్లు టెస్ట్ చేసినా ఫైనల్ రిజల్ట్లు మనం గెస్ట్ చేసిందే కదా, డాక్టర్ గారు వచ్చి ఏం చెప్తారు, అన్ని టెస్ట్లు చేసాం, మ్యాచ్ అయింది, ట్రాన్స్ప్లాంటేషన్కి ప్రిపేర్ అవ్వండి అంటారు. ఏం అత్తయ్య గారు అంతేనా అనగానే పారు ఆ అంతే అంతే అని అంటది. కాంచనేమో సుమిత్రాని కూర్చో వదినా అనగానే సుమిత్ర కూర్చుంటది. దశరథ అమ్మా దీప అందరికీ నీ చేత్తో కాఫీ ఇవ్వమ్మా. అలాగేనండి అని దీప అంటే అమ్మా నా కూడా అని శౌర్య అంటది. కార్తీక్ నువ్వు కాఫీలు టీలు తాగొద్దని చెప్పానా, రౌడీకి పాలివ్వు. ఏం పారు నీకేం కావాలి అని అడుగుతాడు. పారు ఏమో నాకేం వద్దులేరా అనగానే కార్తీక్ ఏ అందరినీ ఇలా కళ్ళ ముందు చూస్తున్నందుకు ఆనందంగా లేదా అనగానే పారు నవ్వుతూ అవునవును చాలా ఆనందంగా ఉంది, అందుకే ఏమీ వద్దంటున్నాను అని అంటా ఉంటే కార్తీక్ మెల్లగా దీపాతో రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయా అని భయంతో చస్తున్నారు అని అంటాడు. అది చూసి పారు జోష్నాతో వాడు దీపతో ఏదో అంటున్నాడే అని అంటది. కాంచనేమో జోష్న నువ్విలారా కూర్చో అని అంటా ఉంటే జోష్నకి ఫోన్ వస్తుంది. ఫోన్ చూసి వీడు ఫోన్ చేస్తున్నాడేంటి, మీరు మాట్లాడుతూ ఉండండి అత్త నేను ఇప్పుడే వస్తాను అని రూమ్లోకి వెళ్తది. కార్తీక్ ఏమో జోష్నాన్ని చూస్తూ నువ్వింకా తప్పించుకోలేవు మరదలా, నీకు టైం ఇంకా దగ్గర పడింది అని అనుకుంటాడు. జోష్న పైకెళ్ళి ఎవరైనా ఉన్నారా అన్నట్టు చూసి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా ఏంటి ఫోన్ చేసావు అని అడుగుతుంది. అప్పుడు ఆ రౌడీ మేడం మీ నాన్నగారు తప్పించుకున్నారు అని అంటాడు. ఇక్కడ జోష్న దాసు గేట్ లోపలికి రావడం చూస్తుంది. చూసి షాక్ అవుతుంది. రౌడీ ఏమో ఎంత వెతికినా కనిపించడం లేదు మేడం అనగానే ఒరే మొద్దు మా ఇంటికొచ్చాడ్రా అని జోష్న అంటది. మేము మీ ఇంటికే బయలుదేరాం మేడం, పక్కనే ఉన్నాం మేడం అనగానే జోష్న త్వరగా రండ్రా అని ఫోన్ కట్ చేసి నువ్వు నిజం చెప్పడానికే వచ్చావని నాకు తెలుసు, అందరూ కింద హాల్లోనే ఉన్నారు, వాళ్ళు నిన్ను చూసేలోపు నేనే నిన్ను ఆపాలి, ఎలాగైనా ఆపాలి అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ పారు ఏమో అందరినీ చూసి అందరూ సంతోషంగా ఉన్నారు, నేనే ఎప్పుడేం జరుగుతుందో అని టెన్షన్లో ఉన్నాను అనుకుంటూ దాసు లోపలికొచ్చి కింద పడిపోతాడనమాట ఓపిక లేక. దాసుని చూసి దాసు అనుకుంటూ దీపని గుద్దుకుంటది. వెంటనే శివనారాయణ ఎదురుగా ఎవరొస్తున్నారో చూసుకోకుండా దాసు అంటావేంటి పారిజాతం అనగానే పారు కంగారు పడుతూ దాసు వచ్చాడండి, మామయ్య వచ్చాడా అని కార్తీక్ అడుగుతాడు. అవునరా బయటున్నాడు, నేను ఇప్పుడే చూశాను, కింద పడిపోయాడ్రా అని ఉరుక్కుంటూ వెళ్తది. కార్తీక్ ఏమో మామయ్య రావడం ఏంటి కింద పడిపోవడం ఏంటి అని వెనకాలే ఉరుక్కుంటూ వెళ్తాడు. దశరథ ఇంకా దీప కూడా వెళ్తారు. పారు ఉరుక్కుంటూ వెళ్ళి చూస్తే అక్కడ ఉండడు. దాసు ఇక్కడే ఉండాలే అని అంటూ ఉంటే కార్తీక్ దాసు మామయ్య ఏడు పారు అని అంటాడు. ఇక్కడే ఉండాలిరా నేను చూశానురా, నడుస్తూ నడుస్తూ ఇక్కడే పడిపోయాడు
అనగానే కార్తీక్, ఇక్కడ పడిపోతే ఇక్కడే ఉండాలి కదా అని అంటా ఉంటే పారు మళ్ళీ ఉరుక్కుంటూ వెళ్ళి గేట్ బయట రోడ్డు మీద చూస్తది. దాసు దాసు అనుకుంటూ అటు ఇటు వెతుకుతది. తర్వాత కార్తీక్ వాళ్ళ దగ్గరికెళ్ళి, ఒరే కార్తీక్, నా మీద ఒట్టురా, దాసుని ఇక్కడే చూశాను. వాడు ఇక్కడే నా కళ్ళ ముందే కింద పడిపోయాడు అని అంటా ఉంటే దశరథ, ఇక్కడే పడిపోయినోడు మనం లోపల నుండి బయటకొచ్చేలోపు ఏమైపోతాడు పిన్ని అని అడుగుతా ఉంటే కార్తీక్ ఒకేసారి జోష్నని చూస్తాడు పైకి. జోష్న ఏమో అప్పటి వరకు వీళ్ళని చూస్తూ కార్తీక్ చూడగానే ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తా ఉంటది. దశరథ, వస్తే నీతో పాటు మాకు కూడా కనిపించాలి కదా పిన్ని అనగానే పారు అయ్యో అని అంటా ఉంటది. కార్తీక్, కనిపించాడు మామయ్య అనగానే ఎవరికి అని దశరథ అడుగుతాడు. ఇప్పుడే చెప్తానుండు అని ఉరుక్కుంటూ లోపలికెళ్తాడు. లోపలికెళ్ళి పైకెళ్తా ఉంటే అందరూ కార్తీక్ కార్తీక్ అని అంటా ఉంటారు. దశరథ వచ్చి దాసు లేడు నాన్నా అని అంటా ఉంటే శివనారాయణ, మరి పారిజాతం ఎవరిని చూసింది అని అడుగుతాడు. అసలు అక్కడ ఎవ్వరు లేరు నాన్నా, పిన్ని ఎవరిని చూసి దాస్ అనుకుందో అనగానే శివనారాయణ, మరి కార్తీక్ పైకెందుకు వెళ్ళాడు అనగానే పారు ఇంకా దీప పైకెళ్తా ఉంటారు. శివనారాయణ కూడా మీరిక్కడే ఉండండి అని చెప్పి పైకెళ్తాడు. కాంచనేమో అన్నయ్య గారి కోసం ఇంత కంగారు పడుతున్నారేంటి అని అంటా ఉంటే శ్రీధర్, దాసు కొన్ని రోజులుగా కనిపించడం లేదు, ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు అని అంటాడు. ఇక్కడ కార్తీక్ ఏమో పైకెళ్ళి పెదమేడం గారు అనగానే ఏంటి బావా అని జోష్న అంటది. దాసు మామయ్యని చూసావా అని అడుగుతాడు. జోష్న తనలో తాను జస్ట్ ఇప్పుడే తప్పించా, లేకపోతే దొరికిపోయేదాన్ని అని అనుకుంటది. కార్తీక్ గట్టిగా నిన్నే అడిగేది అనగానే జోష్న నేనెవ్వరినీ చూడలేదు అని అంటది. అప్పుడు పారు చూడకపోవడం ఏంటే, దాసు ఇంటికొచ్చాడు అనగానే జోష్న నాకు కనిపించలేదు అని అంటది. వెంటనే కార్తీక్, నువ్వు బాల్కనీలోనే ఉన్నావు కదా, హాల్లో ఉన్న పారుకైతే సరిగ్గా కనిపించకపోవచ్చు, అదే నీకైతే గేటు దగ్గర నుండి మొత్తం అంతా కనిపిస్తూనే ఉంటుంది అనగానే జోష్న చూస్తే కనిపిస్తుంది అని అంటది. అప్పుడు దీప అటే కదా తిరుగున్నావు అనగానే జోష్న, ఏవండి మా ఇంటి పని మనిషి గారు, తమరి డ్యూటీ ఎవరి ఇంటికొస్తున్నారో ఆరాలు తీయడం కాదు, వంటగదిలో వంటలు చేయడం అనగానే కార్తీక్, అయితే ఎవరిని చూడలేదంటావు అని అంటా ఉంటే శివనారాయణ ఒకసారి ఫోన్ చేయరా తెలుస్తుంది అని అంటాడు. కార్తీక్, ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది తాత, కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయడం లేదు అనగానే శివనారాయణ మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి అనగానే అలాగే అని కాల్ చేస్తాడు. లిఫ్ట్ చేయటం లేదు అని అంటాడు. అప్పుడు జోష్న ఏ రోడ్ల మీదో తిరుగుతూ ఉంటాడు, పక్కనే ఉన్న కార్ల సౌండ్కి మొబైల్ సౌండ్ వినిపించడం లేదేమో అనగానే కార్తీక్ 2 రోజుల నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాను, లిఫ్ట్ చేయడం లేదు అని అంటా ఉంటే శివనారాయణ, అయినా దాసు గురించి నువ్వెందుకురా ఇంత వరీ అవుతున్నావు అని అనగానే జోష్న అదే నాకు అర్థం అవటం లేదు తాత. వెంటనే పారుజాతం వాడొచ్చాడండి, నేను చూశాను అనగానే జోష్న నేను నమ్మను అని అంటా ఉంటే కార్తీక్ నేను నమ్ముతాను పారు. జోష్న ఏమో కళ్ళజోడు తీస్తే చూపు సరిగా కనిపించని గ్రాని మాట నమ్ముతావా బావా అనగానే శివనారాయణ అవునరా, పారిజాతం అప్పుడప్పుడు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అనుకుంటుంది అని అంటాడు. అప్పుడు పారిజాతం నేను నా కొడుకుని నా కళ్ళారా చూశానంటే నమ్మరేంటండి అనగానే కార్తీక్ నువ్వే కాదు పారు, దాసు మామయ్య రావడం మరొకరు కూడా చూశారు, ఏం పెద్ద మేడం గారు మీరైతే చూడలేదు కదా అనగానే జోష్న ఎవరో చూశారన్నావు కదా అని అంటది. చూడ్డమే కాదు అందరికీ చూపిస్తారు కూడా, ఎవరు వాళ్ళు అని జోష్న అడుగుతది. సీసీ కెమెరా అని కార్తీక్ అంటాడు. మన ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా పెద్ద మేడం గారు అనగానే జోష్న తనలో తాను ఛా, ఆ రౌడీలు రావడం దాసుని తీసుకెళ్లడం అంతా రికార్డ్ అయి ఉంటుంది అని అనుకుంటది. అప్పుడు కార్తీక్ మనం నిజాన్ని దాచినా నిజాన్ని చూడలేకపోయినా అవి మాత్రం నిజాన్ని దాచవు, 24/7 ఏం జరిగిందో అంతా చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసి ఉంచుతుంది అనగానే పారు మనవడా నీ బుర్ర సూపర్ రా, దాసు వచ్చాడంటే మీ తాత నమ్మడం లేదు, నువ్వు సీసీ కెమెరాలో దాసు ఇంట్లోకి రావడం పడిపోవడం చూపిస్తే గాని వీళ్ళు నమ్మరు. కార్తీక్ పద పారు, పెద్ద మేడం గారు మీరు కూడా రండి, మీరు నమ్మాలి కదా అని చెప్పి వెళ్తాడు. జోష్న ఏమో వెనకాలే టెన్షన్ పడుతూ ఛా, ఇప్పుడు సీసీ కెమెరాలో రౌడీలు దాసుని తీసుకెళ్లడం రికార్డ్ అయి ఉంటుంది, దాసుని ఎవరు తీసుకెళ్లారా అని ఆరా తీస్తే దొరికిపోతాను అని టెన్షన్ పడతా ఉంటే దీప జోష్నని చూసి అమ్మాయి గారు రండి, దాసుబాబాయ్ వచ్చారో లేదో మీకు కూడా తెలియాలి కదా అని అంటది. జోష్న కోపంగా వెళ్ళిపోతది. దీప ఏమో తనలో తాను
నీ పొగరు ఈ రోజుతో దిగిపోతుంది జోష్న అని అనుకుంటూ ఉంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి కదా.